దిస్ ఇస్ వి వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బావున్నానండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో పింపుల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. అవును. అబ్బాయిల్లోనూ, అమ్మాయిల్లోనూ అవును. ఇద్దరిలోనూ. హ్మ్. చిన్న పిల్లల్లో కూడా పింపుల్స్ స్టార్ట్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో. అప్పుడంటే ఒక కౌమార దశ వచ్చేటప్పటికి వచ్చేవి చిన్న చిన్న పింపుల్స్. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్‌తో సంబంధం లేకుండా పింపుల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అసలు ఏం చేయాలంటారు పింపుల్స్ తగ్గాలంటే? పింపుల్స్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లమ్ అండి. అసలు పింపుల్స్ ఎందుకొస్తాయి అని గన మనం తెలుసుకుంటే, దాన్ని రాకుండా ఎలా చేయాలి అనేది నేను గూడా చెప్పనవసరం లేదు. ఎందుకొస్తుందని తెలుసుకుంటే, అది రాకుండా మీరే జెప్పేయొచ్చనమాట. ఎవరన్నా కామన్ పీపుల్ ఎవరన్నా ఓకే. జెప్పొచ్చు. అసలు పింపుల్ అంటే ఏంటి? పింపుల్ ఎందుకొస్తుంది? మనకు స్కిన్ ఉంటుంది గదా! స్కిన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మనకు హెయిర్ ఉంటుంది. హెయిర్ అనేది గూడా స్కిన్‌లో ఒక పార్ట్. అదేవిధంగా స్కిన్‌లోంచి మనకు స్వెట్ ఒస్తుంది. చెమట ఒస్తుంది. చెమట గ్రంథులుంటాయన్నమాట. స్వెట్ గ్లాండ్స్ అంటాం. ఆ స్వెట్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే స్వెట్‌ని రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా స్కిన్‌లో మనకు సబేషియస్ గ్లాండ్స్ అని చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఇవేం చేస్తాయంటే సీబమ్ రిలీజ్ చేస్తాయి. సీబమ్ అంటే ఏంటంటే ఆయిలీగా ఫేస్ అయిపోయిందనుకోండి. దాన్నేమంటామంటే సీబమ్ అంటామనమాట. ఆ ఆయిలీ సబ్స్టెన్స్‌ని మనం సీబమ్ అంటాం. ఆ సీబమ్‌ని రిలీజ్ చేసే గ్లాండ్సే సబేషియస్ గ్లాండ్స్. నార్మల్‌గా ఏమవుతుంది? ఈ సబేషియస్ గ్లాండ్స్ స్కిన్ పైన ఓపెన్ అవుతాయన్నమాట. స్కిన్ పైన ఓపెన్ అయ్యి సీబమ్‌ని సెక్రీట్ చేస్తాయి. సీబమ్ సెక్రీట్ చేసినప్పుడు ఆ సీబమ్ అంతా బయటకొచ్చి మనకొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అది మనకు లోపలికి బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ పోకుండా కాపాడుతుంది. ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా కాపాడుతుంది. అదేవిధంగా బయట నుంచి ఏదైనా కెమికల్స్ లోపలికి పోకుండా అదొక చిన్న ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది. బయట నుంచి వాటర్ ఏదన్నా పడినా మన స్కిన్ లోపలికి వాటర్ వెళ్ళిపోకుండా కాపాడుతుంది. సో, అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఆ సీబమ్ వల్ల. ఈ సీబమ్ అనేది ఈ గ్లాండ్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక గ్రేప్స్ ఎలా గుత్తి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దాంట్లోంచి ఒక చిన్న డక్ట్ అనేది బయటకొస్తుందన్నమాట. ఆ డక్ట్‌లో నుంచి సీబమ్ అనేది బయటకొస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ డక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే డక్ట్ క్లోజ్ అయిపోతుందో కింది నుంచి సీబమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ స్కిన్ బయటికి రాదు. ఎందుకంటే ఆ పైప్ అనేది క్లోజ్ అయిపోయింది. దాన్నే మనం పింపుల్ అంటాం. రైట్? ఇప్పుడు చెప్పండి పింపుల్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ డక్ట్ క్లోజ్ చేయడం. ఆ డక్ట్ క్లోజ్ జేయడానికి ఏమేం పనులు జేస్తున్నారు? అంటే చాలా సింపుల్. ఏంటంటే, మనము స్కిన్ పైన పూసే ఆయింట్‌మెంట్స్ అన్నీ, క్రీమ్స్ అన్నీ, పౌడర్స్ అన్నీ, ఈ పౌడర్సు, క్రీమ్సు, ఆయింట్‌మెంట్స్ ఏం జేస్తాయంటే, పోయి ఆ డక్ట్‌ని క్లోజ్ జేసేస్తాయి. ఒక్కసారి ఆ డక్ట్‌ని క్లోజ్ జేసినాయంటే, లోపల నుంచి సీబమ్ ఒస్తుంది. కానీ బయటికి రాకుండా పింపుల్‌లాగా మారిపోతది. సింపుల్ సొల్యూషన్ పింపుల్స్ రాకుండా ఉండాలంటే, మొహానికి ఏమి పెట్టకండి. దాన్ని అలానే వదిలేస్తే పింపుల్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పటికి తగ్గపోతే దెన్ హోమియోపతి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఏదైతే ఆ టెండెన్సీ ఉందో కొంతమందికి సింపుల్‌గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఆ ఇన్ఫెక్ట్ కాకుండా మనకు పింపుల్స్ పోవడానికి ఇది కూడా వర్కౌట్ కాకపోతే మనము హోమియోపతితో తగ్గించుకోవచ్చు. స్కిన్ నేచురల్‌గా హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే ఏమైనా డ్రింక్స్ ఉన్నాయా డాక్టర్ గారు? సీ స్కిన్ బాగా హైడ్రేట్‌గా ఉండాలి అంటే, మనం ఏమంటామంటే స్కిన్‌కి 2 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఒక ఓల్డ్ ఏజ్ స్కిన్‌కి, ఒక మంచి హెల్తీ స్కిన్‌కి 2 క్యారెక్టర్స్ అంటామన్నమాట. ఒకటేంటంటే రింకిల్స్ లేకుండా ఉండడము. ఇంకోటేంటంటే ప్లంప్‌నెస్ అంటామన్నమాట. చిన్న పిల్లల బుగ్గలు ఇట్లా పట్టుకొని చూస్తే బాగా ప్లంప్‌గా ఉంటాయన్నమాట. బాగా ఎలాస్టిక్‌గా ఉంటాయి. సో, ఆ ఎలాస్టిసిటీ ఉండాలి. బాగా ప్లంప్‌గా ఉండాలంటే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు మంచి డైట్ కావాలి, మంచి నిద్ర కావాలి, మంచి ఎక్సర్సైజ్ కావాలి. లైఫ్‌లో స్ట్రెస్ ఉండకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్‌కి దూరంగా ఉండాలి. ఇవి కామన్. ఇవి చేయకుండా మీరు ఏం చేసినా వేస్ట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు స్కిన్ బాగా ఉండాలంటే 2 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మనం ఏమంటామంటే కొల్లాజెన్. కొల్లాజెన్ గాని మనం ఎవ్రీడే తీసుకుంటే మామూలుగా మనకు అమెజాన్‌లో కొల్లాజెన్ దొరుకుతుంది. ఫస్ట్ 1 స్పూన్ పర్ డేతో స్టార్ట్ చేయండి. మాక్సిమం 2 స్పూన్స్ పర్ డే వరకు ఒక 1 ½ మంత్, 2 మంత్స్ తర్వాత పర్ డే 2 స్పూన్స్ అనేది తీసుకోవచ్చనమాట. ఎప్పుడైతే కొల్లాజెన్ సప్లిమెంట్ తీసుకుంటామో ఆ స్కిన్‌లో బాగా కొల్లాజెన్ వచ్చి ఆ ఎలాస్టిసిటీ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ ప్లంప్‌నెస్ కావాలి. ఈ ప్లంప్‌నెస్ కావాలి అంటే ఏంటంటే రెటినాల్ సీరమ్. ఎప్పుడైతే మనం ఈ రెటినాల్ సీరమ్ ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ చేస్తామో బాగా స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి బాగా ప్లంప్‌గా తయారవుతుందనమాట. సో, బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో పాటు ఈ 2 మీ లైఫ్‌లో యాడ్ చేసుకుంటే మీకు బెస్ట్ స్కిన్ అనేది వస్తుంది. ఇంకా ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి డాక్టర్ గారు హెల్తీ స్కిన్ కోసం? హెల్తీ స్కిన్ కోసం ఫస్ట్ మీరు చేయాల్సిన దానికి స్పెషల్‌గా ఏముండదు.
ఫస్ట్ కార్బోహైడ్రేట్ తగ్గియాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియాలి. బాగా ఆకుకూరలు, కాయగూరలు, మీట్, అదేవిధంగా నట్స్, మంచి సీడ్స్, ఎగ్స్, మీట్ ఇవన్నీ బాగా తీసుకుంటే హెల్తీగా స్కిన్ అనేది ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, స్కిన్ హెల్తీగా ఉండాలంటే తినకూడని ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. అండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు. సో, షుగర్స్ గానీ, లేకపోతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ గానీ తీసుకోకూడదు. ఇంకోటేంటంటే యంగ్‌గా స్కిన్ ఉండాలి అంటే మెయిన్‌గా సన్ రేస్‌కి ఎక్స్‌పోజ్ కాకుండా ఉండాలనమాట. సో, బ్యూటీ అనేదే మనం టార్గెట్. మనకు హెల్త్ టార్గెట్ కాదు. నాకు కొంచెం విటమిన్ డి తక్కువైనా పర్లేదు, నా స్కిన్ బాగుండాలంటే విటమిన్ డి రేస్‌ని అవాయిడ్ చేయాలి. విటమిన్ డి రేస్‌ని అవాయిడ్ చేయడం అంటే మనకు సన్ స్క్రీన్స్ అవి దొరుకుతున్నాయి కదా! సన్ స్క్రీన్స్ వాడితే ఏంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో, మనము ఎప్పుడైతే ఎండకి ఎక్స్‌పోజ్ అవుతామో అల్ట్రా వయలెట్ రేస్ వల్ల మనకు డీఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతుందనమాట ఫేస్‌లో. ఎప్పుడైతే ఆ డీఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతుందో స్కిన్ కూడా బాగా రింకిల్స్ వస్తుందనమాట. ఇలా రాకుండా ఉండాలంటే ఈ సన్ స్క్రీన్ వాడడం అనేది మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy